నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా బీటీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ముందుగా ముఖ్యాంశాలు పల్నాడులో హింసపోయి అభివృద్ధి రావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ ఆధారిత జిల్లాగా నూతనంగా ఏర్పడిన జిల్లాలు మరింత అభివృద్ధి చేరువ చేసేందుకు ప్రతి ఒక్కరికి కృషి చేయాలి జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పాండురంగ స్వామి వారి దేవాలయంలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన భక్తులు బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డులో వేంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 17వ రోజు అమ్మవారి పాసురం పట్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామ పారాయణం చేశారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ ముందుగా ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణమునందు ధనుర్మాస ఉత్సవాలని పురస్కరించుకొని ప్రతినిత్యము కూడా అమ్మవారి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ప్రతిరోజున అమ్మవారి తిరుప్పావై సేవా కార్యక్రమం, అనంతరం అమ్మవారి గోదాదేవి అమ్మవారి పాసురాలు, అనంతరం శ్రీ లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం, అనంతరం స్వామివారి గోవిందనామాలు, అదేవిధంగా కృష్ణాష్టకం ఇవన్నీ కూడా అమ్మవారికి పఠించి అమ్మవారికి కుంకుమార్చనాది కార్యక్రమాలు నిర్వహించి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు, నీరాజన మంత్రపుష్ప కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు భక్తుల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన దేవాలయ ప్రాంగణంనందు ప్రతినిత్యం నిర్వహించేటువంటి కార్యక్రమాలను బీటీవీ ఛానల్ వారు, అదేవిధంగా మా కేబుల్ ఛానల్ వారు ప్రతిరోజు కూడా ప్రసారం చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మా దేవాలయం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బునీల సమేత జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 17వ రోజు అమ్మవారి 17వ పాసురం పారాయణం చేశారు. కర్లపాలెం అగ్రహారంలోని జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా మంతెన సుబ్బరాజు, మంతెన నాగవర్మరాజు, పెనుమెస్త బాపిరాజు, పెనుమెస్త భాస్కరరాజు దంపతులు ఆండాల్ తయారీ గోష్ఠి వారిచే విష్ణు సహస్రనామం పారాయణం, తిరుప్పావై హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంను ఆలయ అర్చక స్వామి బృందావనం శ్రీనుబాబు, వేదాంతం శ్రీనివాసాచార్యులు పర్యవేక్షించారు. అన్ని పూజలు జరిపించవలసిందిగా అందరూ మన హిందూ మతత్వాన్ని కూడా మనం ఆశించుతూ అందరూ నియమనిష్టలతో చేసుకోవాలని, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, పాడి పంటలతో విలసిల్లాలని కోరుకుంటున్నాను. ఈ ధనుర్మాస వ్రతం అనేది ఒక అనంతమైన అద్వితీయమైన వ్రతం. జీవులందరూ ఆ పరమాత్మని చేరాలన్నదే ఆండాళ్ళ తల్లి సంకల్పం. ఈ 30 రోజులు 30 పాసురాలుగా మనలో ఉన్న గుణానికి అతీతమైన ఆ పరమాత్మను అందరూ అనుభవించాలన్నదే ఆండాళ్ళ తల్లి కోరిక. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలుగా, ఇది ఆంగ్లేయుల నూతన సంవత్సరం అనేది కాదు, ఇది హిందువులది కాదు, ఇది అందరిది. ఎప్పుడు ఈ ధనుర్మాస వ్రతంలో అందరూ పరమాత్మను అనుభవించాలన్నదే అమ్మ సంకల్పం. అట్లాగా నూతన సంవత్సరంగా అందరికీ యోగ్యంగా భోగ్యంగా పరమాత్మని అనుభవించాలన్నదే అమ్మ సంకల్పం. అందరిలో ఉన్న పరమాత్మ నమస్కరించున్నది. వ్యవసాయ ఆధారిత జిల్లాగా నూతనంగా ఏర్పడిన జిల్లాలో మరింత అభివృద్ధి చేసేంత వరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా బాపట్ల జిల్లా ప్రజలకు, రాజకీయ నాయకులకు, మీడియా మిత్రులకు, జిల్లా ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బాపట్ల జిల్లా ప్రజలందరికీ, మీడియా మిత్రులకి
ప్రజా ప్రతినిధులకి మరియు జిల్లా అధికారులు, అదేవిధంగా బాపట్ల జిల్లాకు సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు 50 మందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మనము వ్యవసాయ ఆధారిత జిల్లా, నూతనంగా ఏర్పాటైనటువంటి జిల్లా, కొంత అభివృద్ధి విషయంలో మనకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం అధిగమించి మనం ఈ నూతన సంవత్సరాన్ని కొత్తగా సరికొత్తగా మనము సంకల్పం చేసుకొని అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ, ప్రజాపాలన విషయంలో కానీ మెరుగులు దిద్దుకుంటూ ప్రజలందరితో మమేకమవుతూ, ప్రజాప్రతినిధులతో కూడా మమేకమవుతూ ఈ నూతన సంవత్సరం 2025లో మన జిల్లాకి అభివృద్ధి సంక్షేమంలో అనేక విషయాల్లో మంచి ఫలితాలని సాధిస్తూ మన జిల్లా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. పల్నాడులో హింస పోయి అభివృద్ధి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తనలాంటి వారు కూడా మాచర్లకు రాలేని పరిస్థితి ఉండేదన్నారు. హింసను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. మంచికి మంచిగా ఉంటా, దారి తప్పిన వాళ్ళ పట్ల చండాసుడిగా ఉంటా, మంచికి మంచిగా ఉంటా, దారి తప్పిన వాళ్ళ పట్ల చండాసుడిగా ఉంటానని పేర్కొన్నారు. ఈరోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు కానీ, ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు కానీ కొన్ని విషయాలు కోరారు. కృష్ణదేవరాయలు గారు ఉండి వడిక పొడిసల, ఇది ఒక 14 కోట్ల రూపాయలు ఇస్తే ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తామని, తప్పకుండా దీన్ని ప్రారంభించడమే కాకుండా ఈ పల్నాడు ప్రాంతానికి ఇది ఒక వరం, దీన్ని చేయాల్సిన అవసరం ఉంది, ఇది కూడా పూర్తి చేస్తాం. రెండోది ఇంటింటికి నీళ్లు ఇవ్వడం, అది కూడా ట్యాప్ ద్వారా ఇవ్వడం. దీనికి వాటర్ గ్రిడ్ ఉంది, ఈ వాటర్ గ్రిడ్ని అనుసంధానం చేసి మొత్తం ఈ ప్రాంతానికి అందరికీ నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన తైవాన్ స్ప్రేయర్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, అదే మరి టార్బాలిన్ పట్టాలు కానీ, ఇవన్నీ ఏమున్నాయి ఇవన్నీ ఇస్తాం. అదే మరి లెదర్ పార్క్ అన్నారు, అది కూడా నాకు ఏ బాధ లేదు. పల్నాడులో హింస పోవాలి, అభివృద్ధి రావాలి, ఉపాధి రావాలి, సంపద సృష్టించాలి. నేను రాయలసీమలో ఫ్యాక్షన్స్ నిర్మోహమాటంగా అణిచివేశాను, కానీ పల్నాడులో మాత్రం ఇటీవల కాలంలో మీరు చూశారు ఎంత ధైర్యం అంటే, నాలాంటి వాడు కూడా మాచర్లకు రాలేకపోయామంటే ఎంత దుర్మార్గులో, ఎంత రాక్షసులో, ఎంత అజమో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. నేను మంచికి మంచిగా ఉంటాను తప్ప ఒకవేళ దారి తప్పిన వాళ్ళకు మాత్రం వాళ్ళందరి పట్ల మాత్రం చండ శాసనుడిగా ఉండి తాట తీస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పద్ధతి ప్రకారం ఉండండి. కానీ నేను ఇటీవల కాలంలో మీరు చూస్తే ఆడపిల్లల పైన సోషల్ మీడియాలో అసభ్యంగా పెడతారు, నాయకుల పైన పెడతారు, నాయకుల కుటుంబాలపైన పెడతారు, మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఏం పెడితే ఏం చేస్తారంటారు. అదే చెప్పా, పెడితే తాట తీస్తాం. సభ్యత ఉండాలి, మీకు పద్ధతి ఉండాలి. సోషల్ మీడియా అనేది మీరు ఉపయోగించండి. దేనికి ఉపయోగిస్తారు? వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, వాళ్ళందరినీ బాధ పెట్టడానికి కాదు, లేకపోతే వాళ్ళని అవమానం చేసి ఆ ఫోటోలు చూడలేక బయట రాకుండా బాధపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. మంచికి ఉపయోగించండి, చేత కాకపోతే ఇంట్లో పడుకోమని కూడా హెచ్చరిస్తున్నా. దీనికి కూడా గట్టిగా ఉంటాం. ఈ లెదర్ పార్క్ కూడా ఏ విధంగా చేయాలనో ఎంపీ, ఎమ్మెల్యే వీళ్ళందరూ వర్కౌట్ చేస్తే చేయడానికి ముందుకు పోతాం. పిడుగు రాళ్ళ కూడా మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ఇవ్వాలనుకున్నా కానీ కొన్ని పరిస్థితులు ఉన్నాయి. కనీసం రాబోయే సంవత్సరంలో తప్పకుండా మెడికల్ కాలేజీ ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తూ, ఇదే కాకుండా ఈరోజు ఇంకా ఈ గ్రామం ప్రొఫైల్ కూడా నేను చూశాను. మంచి గ్రామం ఇది. ఈ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసే బాధ్యత మీరు తీసుకోండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఇప్పుడే వెంకటేశ్వరరావు గారు ఒక విషయం చెప్పారు. ఇక్కడే టెంపుల్ దగ్గరికి వెళ్ళాం, పక్కన కళ్యాణ మండపం కట్టారు, అంతా కట్టారు కానీ దాన్ని పూర్తి చేయలేకపోయామని బాధపడ్డారు. దానికి ఎంత డబ్బులు అవుతుందో ఎస్టిమేట్ తయారు చేసి తొందరలోనే ఆ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి ఆ తర్వాత మీరు మీటింగ్లు పెట్టుకొని
పెళ్ళిళ్ళే కాకుండా మీటింగ్లు కూడా పెట్టుకొని గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ప్రణాళికలు తయారు చేయండి. ఈ ఊర్లో నేను చూశాను, ఏవైతే ఇవన్నీ కూడా దాన్ని ఏమంటారు, పట్టాలు, గోనె సంచుల్ని కుట్టేదానికి ఒక కుటీర పరిశ్రమ మారిగా తయారైంది. కొంతమంది ఒక 10-15 మందికి పని కల్పించే పరిస్థితి వచ్చారు ఒకే ప్లేస్లో. కొంతమంది ఇంటి దగ్గర కుట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ తయారు చేసిన గోనె సంచులన్నీ వేరే రాష్ట్రాలకు, వేరే ప్రాంతాలకు మనకు పంపించే పరిస్థితికి వచ్చారు. రోజుకు ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించే పరిస్థితి కూడా వచ్చారు. ఇలాంటి ఆలోచనలతో మీ ఆదాయం ఇంకా ఎట్లా పెరగాలి, ఖర్చు ఎట్లా తగ్గించాలి, అవన్నీ కూడా నేను ఆలోచిస్తాను. 2024 సంవత్సరాలకు గుడ్ బై చెబుతూ 2025 సంవత్సరాలకు వెల్కమ్ చెబుతూ బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శ్రీమన్నారాయణ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగును ఆకట్టు పెట్టే రోజుల్లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారని బాపట్ల పార్లమెంట్ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా బాపట్ల పటేల్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కేకును కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అట్టడుగు ఉన్న ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం వారికి సంక్షేమాన్ని అందించేందుకు పార్టీని స్థాపించారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. పరిచయం లేనప్పటికీ తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో 2 లక్షల మెజార్టీ తనకు ఇచ్చారని, అందరికీ రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2 లక్షల మెజారిటీతో గెలిపించారు. చాలా చాలా కృతజ్ఞతలు మీ అందరికీ. మిత్రులారా, 2 విషయాలు ఎక్కువ నేను చెప్పను. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన అప్పుడు మనం ఏ పరిస్థితిలో ఏర్పాటు చేశారో అనేది ఒక 1 సెకండ్ మనం మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాం. స్వర్గీయులు పెద్దలు ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగు జాతి యొక్క గౌరవాభిమానము, డిగ్నిటీ గ్లోబల్ పరిస్థితిలో, పర్టికులర్లీ నేషనల్ పరిస్థితిలో, మిగతా కొంచెం 2 నిమిషాలు ఫోన్స్ సైలెంట్లో పెడితే మనం చూద్దాం. ఆ రోజు పరిస్థితులు మీకు తెలుసు. తెలుగు వైభవము, తెలుగు డిగ్నిటీని మిగతా మన నేతలంతా కలిసి తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. అప్పుడు అది కరెక్ట్ కాదు అని తెలుగు అభిమానాన్ని, గౌరవాన్ని నిలబెట్టడానికి స్వర్గీయులు పెద్దలు ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ముఖ్య అంశాలు, ఆ రోజు పెట్టుకున్న ముఖ్య అంశాలు ఏమిటంటే, అట్టడుగు వర్గులు ఎవరైతే ఉన్నారో, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఉన్న అట్టడుగు వర్గాలకి వాళ్ళకి ఫస్ట్ డిగ్నిటీ, గౌరవం ఇప్పించాలి, వాళ్ళ సంక్షేమం కోసం పోరాడాలని స్వర్గీయులు పెద్దలు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తూ, అంచెలంచెలుగా పైకి తీసుకెళ్తూ, మొత్తం ప్రపంచమంతా తెలుగువారు ఏంటి, తెలుగు జాతి ఏంటి అని ప్రపంచమంతా లేచి నుంచుని చూసేటట్టు కృషి చేసి కష్టపడి తెలుగు జాతిని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం చూస్తే, నేను ఆ రోజు 3 సంవత్సరాలు నేను ఎన్టీ రామారావు గారితో పనిచేశాను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. 9 సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్కనే ఉండి పనిచేశాను.
పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా పార్టీ పనిచేసింది, ఎంత కృషి చేశారు ప్రతి ఒక్కళ్ళు అనేది నేను కల్లారా దగ్గర నుండి చూశాను. ఆ రోజు మనం పరిస్థితి చూస్తే తెలుగు జాతి అంటేనే ఢిల్లీలో అసలు ఎవరో తెలియదు, ఎందుకు వచ్చారు వీళ్ళంతా మద్రాసీలు, లుంగీలు వేసుకుంటారు, సాంబార్ తాగుతారు అనే పరిస్థితి. ఈరోజు వెళ్తే తెలుగుదేశం పార్టీ నుంచి కానీ తెలుగు వాళ్ళు కానీ ఢిల్లీకి పోతే అందరు లేచి నుంచి తెలుగు, అరే మీరు తెలుగువారా అంటే చంద్రబాబు నాయుడు పార్టీనా మీరు, అరే అని లేచి నుంచి కరచాలం చేసి కూర్చోబెట్టి కాఫీ తాగిపించే రోజులు ఈరోజు. ఎక్కడ బయలుదేరాము, ఎక్కడికి వచ్చాము, ఎంత ప్రఖ్యాతి మనం సాధించాం. మాజీ సైనికుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని అంటాయి. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురం లోగల బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యక్రమంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. రెడ్ బటన్ చేస్తే సరిపోద్దా? రెడ్ నొక్కేదా? ఒకసారి రండి సార్. తీసుకోండి ముక్కలు పర్వాలేదు. మావాడు మీరు తీసుకోలేదు సార్. తీసుకున్నాం తర్వాత షుగర్ ఉండడం పాత్ర షుగర్ ఉండే హ్యాపీ బర్త్డే వచ్చేసింది. పెన్షన్ ఫస్ట్ ఇది మొత్తం కంటిన్యూ చేయమంటారు. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరికి వచ్చిందా? భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పల్నాడులో హింసపోయి అభివృద్ధి రావాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వ్యవసాయ ఆధారిత జిల్లాగా నూతనంగా ఏర్పడిన జిల్లాలు మరింత అభివృద్ధి చేరువ చేసేందుకు ప్రతి ఒక్కరికి కృషి చేయాలి, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. పాండురంగ స్వామి వారి దేవాలయంలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు, అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.